రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై విపక్షాలు మండిపడ్డాయి. రాహుల్ ఏ మొహం పెట్టుకుని ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రానికి వచ్చారని బీఆర్ఎస్ నిలదీసింది. ఏఐసీసీ ఏటీఎంకు స్వాగతమని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించగా మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత, ఇదే కాంగ్రెస్ అసలు నైజమని హరీష్ రావు విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్తో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలను, విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ ఒక్కరే తిరుగుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అధికార పార్టీ ఎద్దేవా చేసింది. ఒక్కరోజు పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. హలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఏటీఎం తెలంగాణకు స్వాగతం అని కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా 1000 కోట్లు తీసుకెళ్లేందుకు వచ్చారా అని ప్రశ్నించారు. నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం రాహుల్ గాంధీ పడిగాపులు, నేడు అదే నిరుద్యోగ యువత అరెస్టులు అని హరీష్ ఆక్షేపించారు. మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత, ఇదే కాంగ్రెస్ అసలు నైజమని మాజీ మంత్రి విమర్శించారు. వికారాబాద్ వచ్చిన రాహుల్ ఒకసారి ఖమ్మం వెళ్లి అక్కడి పేదల దీనస్థితిని చూడాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఆదాయం తీసుకుంటున్న రాహుల్ గాంధీ ఒకసారి రాష్ట్రంలో పరిస్థితులు, రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఇది ఎంతవరకు ఇది ప్రజాపాలన? మీరు పాలించే పాలన ప్రజాపాలన అంటారా? దీన్ని అధికారంలోకి వచ్చింది మొదలుకొని మహబూబ్నగర్ లో దివ్యాంగులు పగలగొట్టారు, రామగుండంలో పగలగొట్టారు, ఇప్పుడు ఖమ్మంలో పగలగొట్టారు, హైదరాబాద్ చుట్టూ పగలగొడుతున్నారు. రోజు బుల్డోజర్ ఇండ్లు పగలగొట్టని ప్లేస్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదల కడుపు కొడుతున్నారు, పేదలను రోడ్ల మీద వేస్తున్నారు. ఏ ఆప్కు నై దిఖ్ రే క్యా రాहुल जी? खम्मम का एक बार जाइए, मैं सवाल कर रहा हूं आपको, आप एक बार जाके देख लीजिए तेलंगाना में क्या चल रहा है. हाइड्रा बोल के इधर क्या चल रहा है, खम्मम में क्या चल रहा है, एक बार देख लीजिए, आपको मालूम होता आपका राज इधर कैसा चल रहा है. రాహుల్ గాంధీకి నిజంగా తెలంగాణ ప్రజల సమస్యలపై అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రానికి రాగానే ముందు వాటి అమలుపై సమీక్షించేవారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసేవారని దుయ్యబట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్తో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని, బీఆర్ఎస్ కు సంస్థ లేదు, గతం లేదని, ఉన్నది 5 మాత్రమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఒక్కరే తిరుగుతున్నారని, అది బీఆర్ఎస్, బీజేపీకి నచ్చట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తే ఆ 2 పార్టీల నాయకులు సహించలేకపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మూటలు ముళ్ళలనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయా అధికార పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మీ జాతీయ అధ్యక్షుడు ఇదే విధంగా మూటలు మల్లెలు తీసుకొని పోతున్నట్టుగా భావించాలా అని చెప్పిన మాట ఎందుకు బీజేపీకి సంబంధించిన నాయకత్వానికి ఆలోచన వస్తలేని చెప్పిన మాట. ఓవైపు రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ రాహుల్ గాంధీ గారికి వస్తున్న ప్రజాదరణ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలుగానే చూడాలి తప్ప, మరోవైపు ఇంట్లో కూర్చొని ట్విట్టుల ద్వారా ఓవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతూ వారు మానసిక ఆనందం పొందుతున్నారు. వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. 2 సంవత్సరాలు 3 మాసాలైనా ఇక తెలంగాణలో మేము అధికారంలో చెప్పిన భావనతో మాట్లాడే విధానం తప్ప ఈ విధానం సరైనది కాదు.